హాయ్ హలో దిస్ ఈస్ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను సీటెట్ టీఎస్టెట్ డిఎస్సికి సంబంధించి థర్డ్ టాపిక్ అండి, మెటీరియల్స్ ఆఫ్ ఏ డైలీ యూజ్. ఈ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. ప్రీవియస్గా నేను ఫుడ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేశాను. అదేవిధంగా సెకండ్ చాప్టర్ వచ్చి మ్యాటర్ అండ్ ఇట్స్ స్టేట్స్, ఈ టాపిక్ గురించి డిస్కస్ చేశాను కదా. థర్డ్ టాపిక్ వచ్చి మెటీరియల్స్ ఆఫ్ ఏ డైలీ యూజ్ అండి. ఇందులో యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్, అదేవిధంగా ఫైబర్స్ అండి, న్యాచురల్ ఫైబర్స్, ఆర్టిఫిషియల్ ఫైబర్స్, ప్లాస్టిక్స్, ఈ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. ప్రతి టాపిక్కి సంబంధించిన కంటెంట్, అదేవిధంగా ఆ టాపిక్లో ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద video. Matter means which is occupy the some space which has the some weight is called as a matter. ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, మ్యాటర్ అంటే ఏంటి? సమ్ స్పేస్ ని ఆక్యుపై చేసి ఉండాలి, ఎంతో కొంత వెయిట్ ని కలిగి ఉంటే అటువంటి దాన్ని మ్యాటర్ అంటారు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్. మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం కదా క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్. అక్కడ మనం స్టేట్ ని బట్టి 3 టైప్స్ గా డివైడ్ చేసాం. ఏంటి అవి? సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అండ్ గ్యాసెస్ స్టేట్. అదేవిధంగా కెమికల్ కంపోజిషన్ బట్టి 2 టైప్స్గా క్లాసిఫై చేస్తాం మ్యాటర్ని. అవేంటి? ప్యూర్ సబ్స్టెన్సెస్ అండ్ మిక్చర్స్. ఇక్కడ మనం బేస్డ్ ఆన్ ద టేస్ట్ని బట్టి మ్యాటర్ని 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. అవేంటి? యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఫస్ట్ యాసిడ్స్. సబ్స్టెన్సెస్ లైక్ టామరిన్ అండ్ లెమన్ కంటైన్స్ సమ్ సబ్స్టెన్సెస్ విచ్ గివ్ sour taste. These type of substances with sour taste are known as a acid. టామరిన్ అంటే చింతపండు, లెమన్, ఇవి సోర్ టేస్ట్ ని కలిగి ఉంటాయి కదా. ఏ సబ్స్టెన్సెస్ అయితే సోర్ టేస్ట్ ని కలిగి ఉంటాయో అటువంటి వాటిని యాసిడ్స్ అంటారు. ద వర్డ్ యాసిడ్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ యాసిడే మీన్స్ సోర్. యాసిడ్ అనే వర్డ్ లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. యాసిడే అనే వర్డ్ నుంచి దాని మీనింగ్ ఏంటంటే సోర్ అని మీనింగ్. టైప్స్ ఆఫ్ యాసిడ్స్. న్యాచురల్ యాసిడ్స్ అండ్ కెమికల్ యాసిడ్స్. Natural acids. The acids present in the plants and animals are called as a natural acids. Natural acids అనేవి న్యాచురల్ గా ప్రెసెంట్ అయి ఉంటాయి, అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. ఫార్మిక్ యాసిడ్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇంటూ హ్యూమన్ బాడీ వెన్ అండ్ యాంట్ బైట్స్. మనకి చీమలు అన్నవి కుట్టినప్పుడు ఫార్మిక్ యాసిడ్ అనేది మన బాడీలోకి ఇంజెక్ట్ చేయబడుతుంది. ఫార్మిక్ యాసిడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాస్ ఏ మిథనోయిక్ యాసిడ్. ఫార్మిక్ యాసిడ్ ని ఏమంటారండి? మిథనోయిక్ యాసిడ్ అని అంటారు. ఇక్కడ కొన్ని న్యాచురల్ యాసిడ్స్ అవి ఎక్కడ ప్రెసెంట్ అయి ఉన్నాయో చూద్దాం. అసిడిక్ యాసిడ్, వెనిగర్ లో ప్రెసెంట్ అయి ఉండేది అసిడిక్ యాసిడ్ అండి. లెమన్ అండ్ ఆరెంజెస్ లో సిట్రిక్ యాసిడ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. స్టేల్స్ చీజ్ లో ప్రెసెంట్ అయి ఉండేది బిటరోయిక్ యాసిడ్. బటర్ మిల్క్ అంటే మజ్జిగ, కర్డ్, వీటిలో లాక్టిక్ యాసిడ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. స్పినాచ్, టమోటాస్ లో ఆక్సాలిక్ యాసిడ్ ప్రెసెంట్ అయి ఉంటుంది. ఆపిల్స్ లో ఏ యాసిడ్ ప్రెసెంట్ అయి ఉంటుంది? మ్యాలిక్ యాసిడ్. టీలో వచ్చి టానిక్ యాసిడ్. ఆలివ్ ఆయిల్ లో ఓలిక్ యాసిడ్. ఫ్యాట్స్ లో వచ్చి స్టీరిక్ యాసిడ్. గ్రేప్స్ అండ్ టామరిన్ అంటే చింతపండు, వీటిలో వచ్చి టాటారిక్ యాసిడ్. పామ్ ఆయిల్ లో పామిటిక్ యాసిడ్ ప్రెసెంట్ అయి ఉంటుంది. అదేవిధంగా ఆమ్లా అంటే ఉసిరికాయలు అంటారు కదా, ఇవి ఇందులో ఆస్కార్బిక్ యాసిడ్ ప్రెసెంట్ అయి ఉంటుంది. యూరిన్ లో యూరిక్ యాసిడ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకే, ఇవండి కొన్ని న్యాచురల్ యాసిడ్స్. అవి ఏ ఏ సబ్స్టెన్సెస్ లో ప్రెసెంట్ అయి ఉన్నాయో తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ కెమికల్ యాసిడ్స్. The acids made from the chemicals are called as a chemical acids. ఇవి ఆర్టిఫిషియల్ యాసిడ్స్ అండి, మ్యాన్ మేడ్ యాసిడ్స్. వీటిని కెమికల్స్ నుంచి ప్రిపేర్ చేస్తారు కాబట్టి వీటిని కెమికల్ యాసిడ్స్ అంటారు. కెమికల్ యాసిడ్ దాని యొక్క ఫార్ములా సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 అండి ఫార్ములా. సల్ఫ్యూరస్ యాసిడ్ H2SO3. నైట్రిక్ యాసిడ్ HNO3. నైట్రస్ యాసిడ్ HNO2. హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl. సిట్రిక్ యాసిడ్ CH3COOH. కార్బోనిక్ యాసిడ్ H2CO3. ఫాస్ఫరిక్ యాసిడ్ H3PO4. ఫాస్ఫరస్ యాసిడ్ H3PO3. హైడ్రోబ్రోమిక్ యాసిడ్ HBr. హైడ్రా అయోడిక్ యాసిడ్ HI అండి. ఇవన్నీ కొన్ని కెమికల్ యాసిడ్స్, వాటి యొక్క ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ న్యాచురల్ యాసిడ్స్ అండ్ కెమికల్ యాసిడ్స్. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ యాసిడ్స్. అసలు యాసిడ్స్ ని ఎలా ప్రిపేర్ చేస్తాము? ఆల్రెడీ మనం మెటల్స్, నాన్ మెటల్స్ లో డిస్కస్ చేసాం. కార్బన్, సల్ఫర్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఇవన్నీ ఏంటి? నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ ప్రొడ్యూసెస్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ when they react with oxygen.
నాన్ మెటల్స్ అన్నవి ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ తీసుకున్నాం అనుకోండి, ఇవి ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేస్తాయి, సల్ఫర్ డయాక్సైడ్. ఈ సల్ఫర్ డయాక్సైడ్ అన్నది ఏంటి, నాన్ మెటాలిక్ ఆక్సైడ్. Acids are prepared by the hydrolysis of a non-metallic oxides. So these non-metallic oxides are called as a acidic oxides. కార్బన్ డైఆక్సైడ్ అనేది నాన్ మెటాలిక్ ఆక్సైడ్. వాటర్లో డిజాల్వ్ చేస్తే అంటే వాటర్తో హైడ్రాలసిస్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది, కార్బోనిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా సల్ఫర్ డైఆక్సైడ్ వాటర్లో డిజాల్వ్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది, సల్ఫ్యూరస్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సల్ఫర్ ట్రైఆక్సైడ్. సల్ఫర్ ట్రైఆక్సైడ్ అనేది వాటర్లో డిజాల్వ్ చేస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇవన్నీ యాసిడ్స్ అన్నమాట. సో నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ని హైడ్రాలసిస్ చేస్తే యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ యాసిడ్స్. యాసిడ్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్. రియాక్షన్ ఆఫ్ ఏ యాసిడ్ అండ్ బేసెస్ విత్ మెటల్స్. ఫస్ట్ యాసిడ్ అండి. యాసిడ్ అనేది మెటల్ తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది, మెటల్ సాల్ట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ హైడ్రోజన్ గ్యాస్ అనేది పాప్ సౌండ్ ఇస్తుంది. ఓడర్లెస్ గ్యాస్, కలర్లెస్ గ్యాస్. ఇక్కడ యాసిడ్ HCl, మెటల్ వచ్చి జింక్ అండి. ఓకే, HCl అన్నది జింక్ తో రియాక్ట్ అయితే మనకి జింక్ క్లోరైడ్ అన్నది ఫామ్ అవుతుంది. అదేవిధంగా హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ గురించి కొన్ని పాయింట్స్ చెప్పాను చూడండి. కలర్లెస్, ఓడర్లెస్, టేస్ట్లెస్ గ్యాస్. ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. వాటర్లో సాల్యుబుల్ కాదు. ఇట్ పుట్స్ ఆఫ్ ఏ స్ప్లింటర్ విత్ పాప్ సౌండ్. ఇట్ బర్న్స్ విత్ ఏ బ్లూ ఫ్లేమ్. ఇది పాప్ సౌండ్ తో స్ప్లింటర్ ని పుట్ ఆఫ్ చేస్తుంది. అదేవిధంగా ఫ్లేమ్ అని ఎలా ఉంటుంది, బ్లూ కలర్ లో ఉంటుంది. ఇట్ ఈస్ ద లైటెస్ట్ గ్యాస్ ఇన్ నేచర్. సో ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ద బెలూన్స్, పారాషూట్స్, వీటిలో యూస్ చేస్తారండి. నేచర్ లో కల్లా లైటెస్ట్ గ్యాస్ ఏది, హైడ్రోజన్. సో దీన్ని బెలూన్స్, పారాషూట్స్ లో యూస్ చేస్తారు. హైడ్రోజన్ గ్యాస్ ని ఎవరు కనుగొన్నారు, హెన్రీ క్యావెండిష్ కనుగొన్నారు. పికిల్స్ ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ అల్యూమినియం ఆర్ స్టీల్ ఆర్ కాపర్ వెసల్. వై? పికిల్స్ ని మనం అల్యూమినియం, స్టీల్, కాపర్ వెసల్స్ లో స్టోర్ చేయము. రీజన్ ఏంటి? పికిల్స్ కంటైన్ యాసిడ్స్. పికిల్స్ లో యాసిడ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది కదా. దీస్ యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్స్. ఆల్రెడీ ప్రీవియస్ గా మనం చెప్పాం, యాసిడ్స్ అనేవి మెటల్ తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తాయి. సో యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్ కంటైనర్స్ అండ్ రిలీజెస్ ద టాక్సిక్ సబ్స్టెన్సెస్. సో యూ షుడ్ స్టోర్ దెమ్ ఇన్ మెటల్ కంటైనర్స్. సో యూ షుడ్ నాట్ అండి. సో యూ షుడ్ నాట్ స్టోర్ దెమ్ ఇన్ మెటల్ కంటైనర్స్. ఈ యాసిడ్స్ అనేవి మెటల్స్ తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ ని ఫామ్ చేస్తాయి కదా. ఈ హైడ్రోజన్ గ్యాస్ అనేది సబ్స్టెన్సెస్ ని టాక్సిక్ గా కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి మనం మెటల్ కంటైనర్స్ లో స్టోర్ చేయకూడదు. జనరల్లీ దే ఆర్ స్టోర్డ్ ఇన్ సెరామిక్ ఆర్ గ్లాస్ కంటైనర్స్ విచ్ డోంట్ రియాక్ట్. జనరల్ గా మనం పికిల్స్ ని ఎక్కడ స్టోర్ చేస్తాం, సెరామిక్, గ్లాస్ కంటైనర్స్, ప్లాస్టిక్ కంటైనర్స్ లో స్టోర్ చేస్తాం. యు మే అబ్జర్వ్డ్ దట్ ద మెటల్ స్పూన్స్ వుడ్ కోరేట్ వెన్ దే ఆర్ ప్లేస్డ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ ఇన్ పికిల్స్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మెటల్ స్పూన్స్ ని మనం చాలా రోజుల పాటు పికిల్స్ లో ఉంచామనుకోండి, అక్కడ కొరడే అంటే తుప్పు పడుతుంది అనమాట. ఓకే, తుప్పు పట్టినట్టు బ్లాక్ కలర్ లో పైన లేయర్ అనేది ఫామ్ అయినట్టుగా మనకి కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్. మెటల్ కార్బోనేట్ తో యాసిడ్ అనేది రియాక్ట్ అయితే సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది, అదేవిధంగా వాటర్. ఇక్కడ మెటల్ కార్బోనేట్ వచ్చి సోడియం కార్బోనేట్ తీసుకున్నామండి. సోడియం కార్బోనేట్ ని యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో రియాక్ట్ చేస్తే NaCl. NaCl అనేది ఏంటి, ఇక్కడ సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్. మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ అంటే సోడియం బైకార్బోనేట్. దీన్ని HCl తో రియాక్ట్ చేస్తే ఇక్కడ కూడా సాల్ట్ ఫామ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఫామ్ అవుతుంది, అదేవిధంగా వాటర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమర్థమైంది, మెటల్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ అనేవి యాసిడ్ తో రియాక్ట్ అయితే ఏ గ్యాస్ ఫామ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫామ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఫామ్ అయింది కదా. ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ని లైమ్ వాటర్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ ద్వారా పాస్ చేసినప్పుడు మనకి వైట్ కలర్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఏంటి, కాల్షియం కార్బోనేట్, అదేవిధంగా వాటర్ అన్నది ఫామ్ అవుతాయి. పైన ఏ గ్యాస్ ఫామ్ అయింది, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఫామ్ అయింది. ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ని లైమ్ వాటర్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ ద్వారా పాస్ చేసినప్పుడు మనకి అక్కడ కాల్షియం కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కాల్షియం కార్బోనేట్ అనేది వైట్ కలర్ ప్రెసిపిటేట్ అండి. నెక్స్ట్ ఆన్ పాసింగ్ ఎక్సెసెస్ కార్బన్ డైఆక్సైడ్ ద ఫాలోయింగ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. ఇక్కడ
ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ ని ఇంకా మనం పాస్ చేసామనుకోండి ఈ కాల్షియం కార్బోనేట్ ద్వారా, అప్పుడు ఇక్కడ మనకి కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఈ కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్ అనేది వాటర్ లో సాల్యుబుల్ అవుతుంది. న్యూట్రలైజేషన్ రియాక్షన్. యాసిడ్స్ రియాక్ట్ విత్ బేసెస్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ న్యూట్రలైజేషన్. యాసిడ్స్ అనేవి బేసెస్ తో రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ ఫామ్ అవుతుంది, వాటర్ ఫామ్ అవుతుంది. దీన్ని న్యూట్రలైజేషన్ అంటారు. బేస్ వచ్చి సోడియం హైడ్రాక్సైడ్, యాసిడ్ వచ్చి HCl, ఇక్కడ NaCl, సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది, అదేవిధంగా వాటర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్. యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్ ఆక్సైడ్స్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. యాసిడ్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నది మెగ్నీషియం ఆక్సైడ్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి మెగ్నీషియం క్లోరైడ్, దిస్ ఈస్ ద సాల్ట్, అదేవిధంగా వాటర్ అనేది ఫామ్ అవుతాయి. యాసిడ్స్ ఆర్ డిజాల్వ్ ఇన్ వాటర్ టు ప్రొడ్యూస్ ద అయాన్స్. The aqueous solution of a acids are good conductors of electricity because to produce the ions. Acids ని వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయండి. ఓకే, ఈ అయాన్స్ అనేవి ఫామ్ అవడం వల్ల యాసిడ్స్ అనేవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని తమ ద్వారా పాస్ చేస్తాయి. నెక్స్ట్ ద డిసోసియేషన్ ఆఫ్ ఏ HCl ఇన్ వాటర్. యాసిడ్ ని వాటర్ కి యాడ్ చేసినప్పుడు అంటే వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు హైడ్రోనియం అయాన్ అనేది ఫామ్ అవుతుంది, అదేవిధంగా క్లోరైడ్ అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. హైడ్రోజన్ అయాన్స్ కెనాట్ ఎగ్జిస్టెడ్ యాజ్ బేర్ అయాన్స్. హైడ్రోజన్ అయాన్స్ అనేవి H+ ఫామ్ లో ఎగ్జిస్ట్ అవ్వనమాట. దే అసోసియేటెడ్ విత్ వాటర్ మాలిక్యూల్స్. ఇవి వాటర్ మాలిక్యూల్ తో అసోసియేట్ అయ్యి టు అండ్ ఎగ్జిస్ట్ యాజ్ ఏ హైడ్రేటెడ్ అయాన్ H3O+ అయాన్స్ అంటే హైడ్రేటెడ్ అయాన్ ఫామ్ లో ఉంటాయి. For this you represent H+ as a hydronium ion H3O+. So H+ ions ని హైడ్రోనియం అయాన్స్ లాగా రిప్రజెంట్ చేస్తారు, H3O+ అయాన్స్ లాగా రిప్రజెంట్ చేస్తారు. యూజెస్ ఆఫ్ ఏ యాసిడ్స్. యాసిడ్స్ యొక్క యూజెస్ అండి. ఆస్కార్బిక్ యాసిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ విటమిన్ సి. ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుందండి? ఆమ్లా, సిట్రస్ ఫ్రూట్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ సిట్రస్ ఫ్రూట్స్ అండ్ ఇన్ ఆమ్లా. క్వశ్చన్ అడుగుతారు, విటమిన్ సి లో ప్రెసెంట్ అయినటువంటి యాసిడ్ ఏది అంటే సిట్రిక్ యాసిడ్ అని రాయకూడదు, ఆస్కార్బిక్ యాసిడ్. జనరల్లీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ బాత్రూమ్ క్లీనింగ్. ఇట్ లిబరేట్స్ థిక్ ఫ్యూమ్స్ అండ్ పంజెంట్ స్మెల్ వెన్ పోర్డ్ ఆన్ ద ఫ్లోర్. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని బాత్రూమ్ క్లీనింగ్ లాగా యూజ్ చేస్తారండి. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద బ్యాటరీస్. బ్యాటరీస్ లో సల్ఫ్యూరిక్ యాసిడ్ ని యూజ్ చేస్తారు. సోడా వాటర్ అండ్ కూల్ డ్రింక్స్ కంటైన్ కార్బోనిక్ యాసిడ్. కార్బోనిక్ యాసిడ్ ఆర్ ప్రిపేర్ బై యాడింగ్ కార్బన్ డైఆక్సైడ్ టు వాటర్. కార్బన్ డైఆక్సైడ్ వాటర్ కి యాడ్ చేసి కార్బోనిక్ యాసిడ్ ని ప్రిపేర్ చేస్తారు. దీన్ని సోడా వాటర్ అని కూడా అంటారు. సో కూల్ డ్రింక్స్ లో ఏ యాసిడ్ ప్రెసెంట్ అయి ఉంటుంది? కార్బోనిక్ యాసిడ్. నేమ్ ఆఫ్ ద యాసిడ్, వాటి యొక్క యూజెస్ అండి. ఫస్ట్ వెనిగార్. వెనిగార్ అంటే అసిటిక్ యాసిడ్. ఎక్కడ యూజ్ చేస్తారు వెనిగార్ ని? ప్రిజర్వేషన్ ఆఫ్ ఏ పికిల్స్ అండ్ అదర్ ఫుడ్ సబ్స్టెన్సెస్. ఫుడ్ ని ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగించే యాసిడ్ వెనిగార్. ప్రెసెంట్ అయిన యాసిడ్ అసిటిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్ ఆఫ్ ఏ పులిహోర. నైట్రిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ కెమికల్ ఫర్టిలైజర్స్, పెయింట్స్, డైస్, ఎక్స్ప్లోజివ్స్. ఓకే, వీటిని తయారు చేయడానికి నైట్రిక్ యాసిడ్ ని యూజ్ చేస్తారు. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆటోమొబైల్ బ్యాటరీస్ లో సల్ఫ్యూరిక్ యాసిడ్ ని యూజ్ చేస్తారు. టానిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఆఫ్ ఏ ఇంక్ అండ్ లెదర్. ఇంక్, లెదర్ ప్రొడక్షన్ లో టానిక్ యాసిడ్ ని యూజ్ చేస్తారండి. నెక్స్ట్ కార్బోనిక్ యాసిడ్ ఫుడ్ ప్రిజర్వేషన్ అండ్ ఇన్ సాఫ్ట్ డ్రింక్స్. సాఫ్ట్ డ్రింక్స్ లోను ఫుడ్ ప్రిజర్వేషన్ లో కార్బోనిక్ యాసిడ్ ని యూజ్ చేస్తారు. ఆక్సాలిక్ యాసిడ్ రిమూవల్ ఆఫ్ ఏ ఇంక్ స్టెయిన్స్. ఇంక్ స్టెయిన్స్ ని రిమూవ్ చేయడానికి ఆక్సాలిక్ యాసిడ్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని మెడిసిన్స్, డైస్ యొక్క ప్రిపరేషన్ లో యూజ్ చేస్తారు. ఇవి యూజెస్ ఆఫ్ యాసిడ్స్ అండి. వెనిగార్ వచ్చి ఫుడ్ ప్రిజర్వేషన్, సిట్రిక్ యాసిడ్ వచ్చి పులిహోర ప్రిపరేషన్, నైట్రిక్ యాసిడ్ వచ్చి డైస్, ఫర్టిలైజర్స్, ఎక్స్ప్లోజివ్స్ యొక్క తయారు చేయడంలోను, సల్ఫ్యూరిక్ యాసిడ్ వచ్చి బ్యాటరీస్, ఆటోమొబైల్ బ్యాటరీస్ లో యూజ్ చేస్తారు. టానిక్ యాసిడ్ వచ్చి ఇంకు, లెదర్ యొక్క ప్రొడక్షన్ లో, కార్బోనిక్ యాసిడ్ వచ్చి కూల్ డ్రింక్ ప్రిజర్వేషన్, ఆక్సాలిక్ యాసిడ్ ఇంక్ స్టెయిన్స్ ని రిమూవ్ చేయడానికి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ వచ్చి మెడిసిన్స్, డైస్ ప్రిపరేషన్ లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ యాసిడ్ రెయిన్స్. ఎయిర్ పొల్యూషన్ ఈస్ ఏ మేజర్ కాజ్ ఆఫ్ ద యాసిడ్ రెయిన్. Fuels like coal and petroleum emission have sulfur dioxide, nitrogen dioxide and carbon dioxide. మెయిన్ గా యాసిడ్ రెయిన్స్ కి కారణం ఏమిటండి? కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్. ఇంపార్టెంట్ అండి, ఇవి అడుగుతారు. ఇవి మనకి ఫ్యూయల్స్ నుంచి, వెహికల్స్ నుంచి రిలీజ్ అవుతాయండి.
which react with rainwater droplets and form sulfuric acid, nitric acid and carbonic acid. ఇక్కడ మనం కార్బన్ డైఆక్సైడ్ అనేది యాసిడ్ అంటే వాటర్ తో రియాక్ట్ అయింది అనుకోండి, రెయిన్ వాటర్ తో రియాక్ట్ అయిన మనకి ఏం ఫామ్ అవుతుంది, కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా నైట్రోజన్ డైఆక్సైడ్ అన్నది రెయిన్ వాటర్ తో రియాక్ట్ అయితే నైట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సల్ఫర్ డైఆక్సైడ్ అన్నది రెయిన్ వాటర్ తో రియాక్ట్ అయితే సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతాయి. దీస్ యాసిడ్స్ కమింగ్ అలాంగ్ విత్ ద రెయిన్ వాటర్, అవి రెయిన్ వాటర్ తో పాటుగా ఎర్త్ ని రీచ్ అవుతాయి. యాసిడ్ రైన్స్ కెన్ కాజ్ డ్యామేజ్ టు ద బిల్డింగ్స్, హిస్టారికల్ మాన్యుమెంట్స్ లైక్ తాజ్ మహల్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఈ యాసిడ్ రైన్స్ వల్ల బిల్డింగ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. అదేవిధంగా తాజ్ మహల్, ప్లాంట్స్, యానిమల్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. వీటన్నిటికీ హాని కాజ్ చేస్తాయి అన్నమాట. యాసిడ్ రైన్స్ ఆర్ ఆల్సో విట్నెస్ ఇన్ విశాఖపట్నం ఆఫ్ ఏ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో యాసిడ్ రైన్స్ అనేవి వచ్చాయండి. ఇదండి యాసిడ్ టాపిక్ గురించి. యాసిడ్స్ అనేవి సో టేస్ట్ ని కలిగి ఉంటాయి. యాసిడ్స్ ని ఎలా ప్రిపేర్ చేస్తారు, నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ నుంచి యాసిడ్ ని ప్రిపేర్ చేస్తారు. ఓకేనా. యాసిడ్స్ అనేవి బేస్ తో రియాక్ట్ అయితే సాల్ట్స్ ని ఫామ్ చేస్తాయి. దీన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు. యాసిడ్స్ అనేవి మెటల్స్ తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా యాసిడ్స్ అనేవి కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ తో రియాక్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. యాసిడ్స్ అనేవి 2 టైప్స్, న్యాచురల్ యాసిడ్స్ అదేవిధంగా కెమికల్ యాసిడ్స్. యాసిడ్ రైన్స్ కి మెయిన్ రీజన్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్. అదేవిధంగా వాటి యొక్క యూజెస్ వీటి గురించి డిస్కస్ చేశాం కదా. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇండికేటర్స్ గురించి డిస్కస్ చేస్తాను.